మీరు దగ్గర నుంచి చూసిన లైఫ్ అంటే పేరు చెప్పకపోవడం మీ ఇష్టం కానీ ఎవరిదన్నా ఇలాగా ఇప్పుడు మీరన్నట్టు ఇంత రోజుకి 1,00,000-2,00,000 ఇంత ఇన్కమ్ వస్తూ కూడా ఒక కరెక్ట్ ప్రాపర్ లైఫ్ ని మెయింటైన్ చేయలేక చాలా మంది ఉన్నారు కదా. మన కళ్ళ ఎదురుకుండా వేణుమాధవ్ ఉన్నాడు, ఎంఎస్ నారాయణ గారు ఉన్నారు, ఆయన సొంత సినిమా తీసి దెబ్బతున్నారు. ఇలా చేసి సొంత సినిమా తీసిన వాళ్ళు అందరూ దెబ్బతున్నారు. వేణుమాధవ్ కూడా సొంత సినిమా తీసి దెబ్బతున్నాడు, 3 కోట్ల దాకా పోయింది. అంటే లక్ష 3 కోట్లు అయ్యి అది పోయి ఆ నెల ఇన్కమ్ చాలా ఇబ్బంది పడుతుంది. చాలా మంది ఉన్నారు అలా, పేర్లు అనవసరం కానీ అది ఐడియా రాదు. నేను సినిమా అంటే ప్రేమించోళ్ళ గురించి చెప్తున్నా. ఏదో వ్యాపారం చేసి సైడ్ వ్యాపారం చేసి ఏదో నెలకి ఇన్కమ్ సినిమా నుంచి వచ్చింది మళ్ళీ సినిమాలోనే పెడతారు, అది ప్రాబ్లం. ఇప్పుడు ఆ వేణుమాధవ్ 3 కోట్లు పెట్టి ఏదో సైడ్ కొనో లేకపోతే థియేటర్ కొనుంటే మంత్లీ ఇన్కమ్ బోళ్ళు వచ్చిండేది కదా. మొన్న ఇంకొక ధనరాజు కూడా ఏదో ఇంటర్వ్యూ చూసాను, సొంత సినిమా తీసి దెబ్బతున్నాడు. వాళ్ళకి ఆ సినిమా ఐడియా తప్ప ఇంకేం రాదు. పొద్దున్న లేస్తే ఇంకా ఉండేది అదే వాతావరణం, ఏం కదా వేరే వ్యాపారం చేసుకోవచ్చు కదా, ఇది కాదు కదా అన్న ఐడియా రాదు. సినిమాని అంత ప్రేమిస్తారు. మీకెప్పుడు అనిపించలేదా అండి ఇంకొక ప్యారలల్ గా ఏదన్నా బిజినెస్ లాంటిది పెడదాం? లేదు, అదే కదా నాది కూడా అదే ప్రాబ్లం. అలాంటి సినిమా తీయాలని కూడా లేదు, ఎందుకంటే మనకు అంత టాలెంట్ లేదు. ఒక చిన్న భయం ఉంటుంది, అంటే ఈ ఏజ్ లో రిసీవ్ చేస్తే మళ్ళీ ఏమవుద్ది. ఏదన్నా ప్రొడ్యూసింగ్ చేద్దామన్న ఆలోచన లేదు. నేను ఏంటంటే కో ప్రొడ్యూసర్గా ఉన్నా. ఏంటంటే ఇప్పుడు ఎల్లో ఫ్లవర్స్ బ్యానర్ ఉండేది, ఆ బ్యానర్లో సార్ మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కదా చూడండి అంటే నేను ప్రొడక్షన్ సైడ్ అంతా చూసాను. 5-6 సినిమాలు నేను ప్రొడక్షన్ చూసాను. ఇప్పుడు తగ్గేదిలో కూడా మొత్తం ప్రొడక్షన్ చూసాను. నా ప్రాబ్లం ఏంటంటే ప్రొడక్షన్ సినిమా వరకు చూడగలుగుతారు, నాకు ఈ డిస్ట్రిబ్యూటర్స్, ఈ థియేటర్స్, ఎగ్జిబిటర్స్ ఎవరు తెలియదు. నేను ఈ హీరో డేట్స్ చూడటం, ఈ సినిమా ప్రొడక్షన్ వరకు ఓకే, నాకు ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఆ తర్వాత దాన్ని ఎలాగ ప్రమోట్ చేసి ఏం చేయాలో తెలియదు. ఓకే, కాపీ వరకు చేయమంటే చేసిస్తానండి, నాకున్న ఎక్స్పీరియన్స్లో ఇది కరెక్ట్ కాదు ప్రొడక్షన్ అని తెలుస్తుంది. ఆ తర్వాత నేను బిజినెస్ అయితే నా వల్ల కాదని చెప్పి, ఎందుకంటే నాకు ఏ ఫైనాన్సర్ తెలీదు, ఏ డిస్ట్రిబ్యూటర్ తెలీదు. హీరోలతో చేసినా కానీ డిస్ట్రిబ్యూటర్ ఫోన్ చేసి ఎంత చేసింది సినిమా, ఎంత కలెక్ట్ చేసింది, అసలు ఆ సైడ్ ఎప్పుడు లేను నేను. అసలు ఉండాలి, హీరోతో ఉన్నప్పుడు అది తెలుసుకోవాలి. అసలు ఏంటో మరి అటు సైడ్ నాకు అటు వెళ్తే బుర్రపాడైపోద్దని ఏదో ఒక రాంగ్ క్యాలిక్యులేషన్. దాన్ని ఏమంటారు సార్, భయమా లేకపోతే అది అటు క్యూరియాసిటీ, అటు వెళ్తే ఇంకా అటు వెళ్ళిపోతాను. వెళ్ళిపోయి ఏమవుద్దంటే ఆడెవడో డిస్ట్రిబ్యూటర్ పార్ట్నర్షిప్ కింద వెళ్ళి ఆ సినిమా బాగుందరా నువ్వు కొని నేను కూడా ఉంటాను, లేకపోతే నాకు కొనిపెట్టు అని అటు సైడ్ వెళ్ళామంటే ఎగిరిపోతాం, మళ్ళీ అది గ్యామ్లింగ్ లోకి వెళ్ళిపోతాం.